నేను మీ రాజాని. ఇదిగోండి ఈరోజు చికెన్ శుభ్రంగా కడిగేసి అందులో పసుపు స్పూను, సాల్ట్ 2 స్పూన్స్, కారము 3 స్పూన్స్ వేసి కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆనగడ్డ వేసి శుభ్రంగా కలపాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి, పెరుగు కొంచెం బాగా కలిపి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపి పెట్టేయాలి. హలో అండి, ఇంతకలా చికెను ఉప్పు కారము అన్నీ వేసి పెట్టేస్తున్నాను కదా, అది చికెన్ ఇప్పుడు తాలింపు చేస్తానండి. తాలింపు అంటే ఫ్రై చేస్తాను. కళాయి పెట్టానండి స్టవ్ మీద, నూనె వేస్తున్నా. ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఓకే అండి. ఇక్కడే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనగడ్డ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇది నూనె కాగిన తర్వాత చికెన్ వేస్తాం. చూడండి, పెరుగు అవన్నీ కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి చూడండి ఇలా కలపాలి. చికెన్ వేసిన తర్వాత నూనె మొత్తం అంటుకున్నట్టు కలపాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇలా కలిపి మూత వేసి పెట్టేయాలండి. వాటర్ మొత్తం బాగా ఇంకిన తర్వాత వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చి వాటర్ మొత్తం ఇంకే వరకు మనం బాగా ఉడికించాలండి. ముక్క ఈ వాటర్లోనే ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉండాలండి నీళ్ళు మొత్తం ఇంకే వరకు. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నా, కలుపుతున్నా. ఈ పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు. ఓకే అండి. చూడండి బాగా దగ్గర అయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సాస్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి కొత్తిమీర లాస్ట్న వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర వేస్తానండి. ఓకే, ఇప్పుడు సాస్ చేసుకుందాం. టేస్ట్ ఎలాగుందో చూద్దాం. చికెన్ ఫ్రై ఇవ్వండి, చికెన్ ఫ్రై